హలో వరుణ్ అండి, వరుణ్. ఓకే, సో వరుణ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, హలో అండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే. 14th December 1992 ఉదయం 10:22 భువనగిరిలో పుట్టారు. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య చదవడు మాట వినడం అని చెప్పేసి అన్నారు. మేడంతో మాట్లాడండి. జ్ఞాపక శక్తి కూడా ఉండదండి. అవునమ్మా, జ్ఞాపక శక్తి ఉండదు అంటే మొన్నటి దాకా అతనికి కేతు మహర్దశ నడిచింది. ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి ఇతనికి పీరియడ్ దశ బాగాలేదు, అంటే గోచార రీత్యా బాగాలేదు. ఇప్పుడు కూడా ఏమిటంటే అర్ధాష్టమ శని నడుస్తోంది. అర్ధాష్టమ శనికి మీరు శని జపం చేయించండి. వింటున్నారు కదా? వింటున్నానండి. శని జపం చేయించండి. సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాల పాటు మీరు శని జపం చేయించాలి. ఆ తర్వాత బాగానే ఉంటుంది, భవిష్యత్తు చాలా బాగుంది అబ్బాయిది, మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. కొంచెం మొండిగా ఉంటాడు, అంటే అతని జన్మ జాతకంలోనే అలాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. అయినా సరే అన్ని విధాలు కూడా అతను పైకి వస్తాడు, చదువుకుంటాడు. అతను బాగా చదువుకోవడం కోసం మీరు ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తర్వాత సరస్వతి పూజని, గణపతి పూజని కూడా రోజు అబ్బాయి చేసుకునేలాగా అలవాటు చేయండి, ఇంకా చిన్నపిల్లాడే కాబట్టి. ఓకే, మరి విన్నారు కదా, పరిహారాన్ని కూడా పాటించండి, అంత మంచి జరుగుతుంది. మరి ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరి జ్యోతిష శాస్త్రంలో గోత్రాల గురించి చెప్పబడింది అంటారా? జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. మీరు ఇందాక ఆయుర్వేదం అని కూడా అడిగారు కదా, ఆయుర్వేదంలో మనకి చరకుడు చెప్పాడు. అతుల్య గోత్రస్య అంటూ మొదలెట్టి ఆయన ఎవరెవరు ఎవరిని చేసుకోకూడదు, అంటే సగోత్రీకులు ఒకే గోత్రం ఉన్నవాళ్ళు ఆ గోత్రంలో వాళ్ళని చేసుకోకూడదని, 7 తరాల వరకు, అంటే 7 పిడీలు గడిచే వరకు కూడా తండ్రి వైపు, 5 తరాల వరకు తల్లి వైపు సగోత్రీకులు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటే అబ్బాయి ఏ విధంగా ఉండాలి, అమ్మాయి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఆరోగ్యవంతమైనటువంటి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చరకుడు ఆయుర్వేదంలో చెప్పాడు. అదేవిధంగా మీరు జ్యోతిష్ శాస్త్రంలో అన్నారు కదా, జ్యోతిష్ శాస్త్రంలో మనకి గోత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ మనకి కాళిదాసు ఉత్తరకాల అమృతంలో ఏ వరస కలిసిన వాళ్ళు ఎవరిని చేసుకోకూడదు అనేటువంటి వివరాలు చెప్పాడు. ఇక్కడ మనకి అచ్చంగా ఏమిటంటే ఈ రోజుల్లో మోడర్న్ మెడిసిన్ వాళ్ళు రక్త సంబంధాలు చేసుకోకూడదు అని ఎందుకు చెప్తున్నారో మనకి కాళిదాసు ఉత్తరకాల అమృతంలో ఆ శ్లోకాన్ని చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. చాలా వావి వరుసలన్నీ కూడా రాసుకొని వస్తాడు. వీళ్ళని చేసుకోకూడదు, ఈ దగ్గర సంబంధాలు ఏవి కూడా పనికిరావు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే మనకి ఆయుర్వేదం చెప్పినా, అలోపతి చెప్పినా, తర్వాత జ్యోతిష్ శాస్త్రం చెప్పినా కూడా ఏమిటి, సగోత్రీకులు అంటే ఏమిటి, ఒకే వంశంలోని వాళ్ళు, ఒకే మూల పురుషుడికి సంబంధించినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. కాళిదాసు చెప్పినట్టు చూస్తే ఏమిటి, మనకి దగ్గర సంబంధాలు చేసుకోకూడదు. మరి మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తోంది, రక్త సంబంధాలు పనికిరాదంటోంది. మరి అన్నీ చెప్పేది ఒకటే కదా, ఈ శాస్త్రం గొప్ప ఆ శాస్త్రం తక్కువ అని తీసేయటానికి లేదు. మన శాస్త్రాలన్నీ కూడా ఈరోజు మన శాస్త్రాల్లో ఏం చెప్పారో అదే సైన్స్ అని ఈరోజు చెప్తూ ఉన్నారు. అందుకని ఏది చెప్పినా కూడా వీళ్ళకి పుట్టేటువంటి సంతానం ఆరోగ్యప్రదంగా ఉండడం కోసం మాత్రమే ఇవన్నీ ఏర్పడ్డాయి. అమ్మ, మరి వంశపారపర్యంగా వచ్చే జబ్బులు ఏమున్నాయంటారు? అనేక జబ్బులు ఉన్నాయి. మనకి షుగర్ అని చెప్పుకుంటున్నాం కదా, మధుమేహం అదే విధంగా వస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకి కంటి జబ్బులకి సంబంధించినవి అయితే మనకి రెటీనాలో వచ్చేటువంటి రేచీకటి, గ్లకోమా, తర్వాత అనేక వ్యాధులు, మోకాళ్ళ నొప్పులని, తర్వాత ఆర్థరైటిస్ అని, ఇలా అనేక జబ్బులు కూడా మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు ఉన్నాయి.